హాయ్ అండి. మీలే అంతమందికి బ్రెడ్ బజ్జీ అంటే ఇష్టం. నాకు తెలిసినంత వరకు చాలామందికి తెలిసే ఉంటుందండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఫుల్గా చూడండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి చిన్న చిన్న ముక్కల కింద కరివేపాకు కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక కప్పు శనగపిండి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఈ పిండికి తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం జారుడుగానే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, టైట్గా కలుపుకుంటే మనకి బజ్జీ అనేది కరెక్ట్గా రాదు. సో కొంచెం జారేటట్టుగానే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ షేప్లో కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ కప్పు పిండికి నేనైతే ఒక 6 బ్రెడ్స్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి పిండి. ఇవి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి బ్రెడ్ ఇలా డిప్ చేసిన వెంటనే తీసేసేయాలండి. లేదంటే బ్రెడ్ అనేది ఇరిగిపోతుంది, మనకి సరిగ్గా రాదనమాట. ఇలా డిప్ చేసి వెంటనే ఆయిల్లో వేసేసామండి. చూసారు కదా ఎంత చక్కగా అయితే వచ్చాయో. ఇప్పుడు ఈ కళాయికి ఒక 3 లేదా 4 అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కువ వేసేసామంటే అంటుకుపోయి సరిగ్గా మనకి బజ్జీ అనేది రాదనమాట. ఇలాగా ఒకవైపు బాగా వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి ఏమన్నా ఈవినింగ్ టైము స్నాక్స్ అది తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా, ఇవైతే ఒకవైపు ఫ్రై అయిపోయాయి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసేయండి. ఇవి తీసేసి మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఎక్కడ మనకి ఆయిల్ అనేది పీల్చలేదు. మనం బేకింగ్ సోడా ఎక్కువ వేసేసామంటే ఆయిల్ పీల్చేసి అసలు బజ్జీలు అనేది అసలు బాగోవండి. అందుకే చిటికెడే బేకింగ్ సోడా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు ఇలానే మొత్తం అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకుందాము. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కావాలంటే ఇలాగే తినేసేయచ్చు. అంటే ఇలా ఉత్తిగా తినేసామంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ పెద్దవాళ్ళకి ఇంకా కొంచెం స్పెషల్గా తినాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇదే కళాయిలో కొంచెం వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కకి తీసేసి ఒక ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో కొంచెం కారం, ఇందులోనే కొంచెం సాల్ట్, అలాగే లెమన్ పిండుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బజ్జీలను కూడా మధ్యకి కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఆ బజ్జీల్లో పెట్టుకొని చక్కగా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైము మనకి ఏమైనా స్నాక్స్ తినాలన్నప్పుడు ఇలా చక్కగా చేసి పెట్టేసామంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ అండి.